గతంలో వరుసగా 2 దఫాలుగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ కంటే బీజేపీ బలపడిందనేది వాస్తవం. అయితే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగిన కమలదళం కేవలం 8 సీట్లను మాత్రమే కైవసం చేసుకుంది. కాంగ్రెస్ మాత్రం అత్యధిక స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ ఫలితాలు గతంతో పోలిస్తే బీజేపీకి మంచి సీట్లు సంపాదించుకుందనే అనుకున్న లక్ష్యానికి వెళ్ళలేకపోయింది. ఈ అంశాన్ని అలా ఉంచితే గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాల్సింది పోయి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వారి తీరు ఉన్నట్లు వార్తలు రాష్ట్ర రాజకీయాల్లో గుప్పమంటున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలు 2 గ్రూపులుగా విడిపోయినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేకపోవడం స్పష్టంగా కనిపించిందని పార్టీ వర్గాలతో పాటు రాజకీయ నిపుణులు సైతం అభిప్రాయపడ్డారు. అయితే బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డితో కొందరు ఎమ్మెల్యేలకు పొసగడం లేదనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో ఏలేటి మహేశ్వర్ రెడ్డితో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు ఉండడంతో బీజేపీ వర్సెస్ బీజేఎల్పీ అన్నట్లుగా పరిస్థితి తయారైందనే వాదనలు ఉన్నాయి. దీంతో ఏలేటి తన మకాం అసెంబ్లీకి మార్చారట. మీడియా కార్యక్రమాలన్నీ పార్టీ ఆఫీసులో కాకుండా అసెంబ్లీ బీజేఎల్పీ కార్యాలయానికి షిఫ్ట్ చేసుకున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా ఏలేటిని ఇష్టపడడం లేదట. ఇక ఎమ్మెల్యేలే కాదు, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా దీనిపై వ్యతిరేకంగా ఉన్నట్లు సమాచారం. ఏలేటి వ్యవహారం కిషన్ రెడ్డికి నచ్చడం లేదనే చర్చ ఆ పార్టీ వర్గాల్లోనే జోరుగా వినిపిస్తుంది. మరోవైపు బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి ఆ పార్టీ ఎమ్మెల్యేల మధ్య కోల్డ్ వార్ మొదలైనట్లు విస్తృత చర్చ నడుస్తుంది. బీజేపీ ఎమ్మెల్యేలకు రాష్ట్ర నాయకత్వం సముచిత స్థానం కల్పించడం లేదని పలువురు ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ సొంత నియోజకవర్గానికే పరిమితం అవుతున్నారు. ఉన్న పట్టుమని 10 మంది లేని ఎమ్మెల్యేల్లో కూడా 2 గ్రూపులుగా విడిపోయినట్లుగా ప్రచారం జోరుగా నడుస్తుంది. తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు బీజేపీని బలోపేతం చేయాల్సిన శాసనసభ్యులు తలోదారి అన్నట్లుగా వ్యవహరించడం వల్ల కాషాయ శ్రేణులు డైలమాలో పడ్డారట. మరోవైపు సుంకుశాల ప్రాజెక్టు సందర్శనకు ఎమ్మెల్యేల బృందం వెళ్లాలని బీజేఎల్పీ తీర్మానం చేసింది. అయితే అందుకు భిన్నంగా వ్యవహారం నడిచింది. కేవలం సుంకుశాల పర్యటనకు శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి మాత్రమే సుంకుశాల సందర్శనకు వెళ్లడం, మిగతా 5 ఎమ్మెల్యేలైన రాజాసింగ్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పైడి రాకేష్ రెడ్డి డుమ్మా కొట్టడం పెద్ద రచ్చే రేపుతుందట. అయితే విభేదాల కారణంగానే వారు ఆ కార్యక్రమానికి హాజరు కాలేదనేది పార్టీలో చర్చించుకుంటున్నారట. మరోవైపు కిషన్ రెడ్డి వర్గ ఎమ్మెల్యేలు సుంకిశాల పర్యటనకు దూరంగా ఉన్నారని, కిషన్ రెడ్డి పిలుపు మేరకే వారంతా పర్యటనకు రాలేదనే చర్చ సాగుతుంది. బీజేఎల్పీ నేతల ఏలేటి వ్యవహార శైలి వల్లే 5 ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారని పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. మొత్తానికి ఈ ఎపిసోడ్ ఎక్కడికి దారి తీస్తుందో తెలియని పరిస్థితి బీజేపీ వర్గాల్లో నెలకొంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.